దైవజనుడైన మోషే ఒక అమ్మాయిని వివాహం చేసుకొని వారి సొంతింటికి వచ్చినప్పుడు వాళ్ళక్క వాళ్ళ అన్నయ్య చనుక్కున్నారు. ఏరా, ఫలానా అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి అని నిలదీసి తప్పు పట్టారు. ఆయనేమో దేవుని చిత్తాన్ని కనుగొని దేవుని చిత్త ప్రకారమైన వివాహం చేసుకొని వచ్చాడు. తన పరిచర్యకు సహకరించే వ్యక్తిని వివాహం చేసుకున్నాడు. అక్క అన్న ఇవి అర్థం చేసుకోకుండా ఆయన మీద మండిపడ్డారు. ఆయన ఊరుకున్నా కూడా దేవుడు మాత్రం ఆ మాటలు విన్నాడు గనక దేవుని కోపం వచ్చేసింది. దేవుని కోపం వస్తే మనుషులకు నష్టమే. ఎందుకంటే దేవుని కోపం రాగానే మిరియామికి కుష్ఠరోగం వచ్చేసింది. దైవజనుడు ఏమనలే, కానీ దైవ సేవకునికి విరోధంగా మాట్లాడిన అక్కకు కూడా కుష్ఠరోగం వచ్చేసింది. అంటే పరాయి వారైతేనేమి సొంత వారైతేనేమి దైవ సేవకులు దేవుని కాడిని ఆయన మాటలను మోస్తూ ఉన్నారు. అందుకని వారిని గౌరవించాలి, వారిని ప్రేమించాలి. వారిని ప్రేమిస్తే దేవుని ప్రేమించినట్లే. ఎప్పుడైతే వారిని ద్వేషించారో ఆ విషయంలో దేవునికి కోపం వచ్చింది. అంటే ఈ విధంగా మనము ప్రతి విషయాన్ని కూడా గమనించినట్లయితే దేవుని కోపం వచ్చే పనులు మనుషులు చేసినప్పుడే ఆయన కోపం రగులుకుంటుంది. కానీ ఆయన కోపము అలాగే ఉంటుందా అంటే ఉండదండి, ఉండదు. ఆయన కోపిస్తూనే ప్రేమిస్తాడు.